మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే, పీపీపీ విధానాన్ని వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరమా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరమా, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. మెడికల్ కాలేజీ పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మెడికల్ కాలేజీ పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిల్లాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఇదేమి రాజ్యం. దళితుల ఐక్యత, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. మీరు అనుకుంటున్న బండి తీసుకోండి. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, 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 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గురించి మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు సుధాకర్ బాబు గారు పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారు ఆలోచనతోటి ఈవేళ ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిపించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పేదవారికి విద్యను అందించాలనే ఆలోచనతోటి, పెద్ద పెద్ద చదువులు చదవాలనే ఆలోచనతోటి మరి 8,000 కోట్లు కేటాయించి 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. మిగతా అన్ని కూడా మరి కన్స్ట్రక్షన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా పేదవాడికి డాక్టర్లు, ఇంజనీర్లు చదవాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున మరి విద్యకు పెద్దపేట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ప్రైవేటు పరం చేసి మరి బడుగు బలహీన వర్గాల వారికి మరి ఈ విద్యను దూరం చేయాలనే ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని మొన్న పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈవేళ రాష్ట్ర పిలుపు మేరకు, ఎస్సీసీఎల్ పిలుపు మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా మరి తేటతెల్లం చేయాలనే ఆలోచనతోటి పెద్దలు అందరితోటి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రతి దాన్ని కూడా మరి ఈ
ప్రైవేటీకరణ చేసి దీన్ని పేదలకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో దుర్మార్గమైనటువంటి చర్యతోటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరందరూ విద్యలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాలు కరోనానే ఇబ్బంది పెట్టింది. 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 45,000 స్కూళ్ళని ఆధునీకరణ చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరి ఆపకుండా మరి ఆ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని తన గుండెల్లో దాచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఒక్కటి మాత్రం మనం గమనించాలి. ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ భారతదేశ చరిత్రలో 175కి 150 సీట్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోరాటం చేసి మరి 150 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముగ్గురు కలిసి ఒక్కరైతే ఏ విధంగానూ కూడా జగన్మోహన్ రెడ్డికి పోటీ అయ్యే కాదు. కానీ ఈ రికార్డుని వీరు ముగ్గురు కలిపి చేసినప్పటికీ కూడా ముగ్గురు కలిసి ఒకరిని ఓడించడం అనేది ఒక ధర్మాన్ని న్యాయపరంగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మరి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతమంది మేము నోరు విప్పితే జైలుకి పంపే పరిస్థితులు ఉన్నాయి. ఆమె అయినప్పటికీ కూడా ఎక్కడ మరి ముక్కోని ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి విజయనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనందరూ చేయూత బలంగా ఉండాలని మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఈనాడు కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళందరి కోసం సుమారు వాళ్ళ విద్య కోసం, వాళ్ళకి మెరుగైనటువంటి జీవితం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీ ఒక వ్యవస్థ. మెడికల్ కాలేజీ అనేది ఒక వ్యవస్థ, ఒక ఆస్తి. ఆ ఆస్తి ఈ బహుజనులది, పేద వర్గాలది, దళిత బలహీన వర్గాల, మరి ముఖ్యంగా మైనార్టీ వర్గాల యొక్క ఆస్తి ఇది. ఇలాంటి సంపద బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే దఫా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 17 మెడికల్ కళాశాలలు ఇచ్చినటువంటి ఆ ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీకే మాత్రమే దక్కుతుందన్నటువంటి మాట మనం చేస్తూ అలాంటి కాలేజీలని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు మా అందరిదే. ముఖ్యంగా బహుజనులమైనటువంటి ఇదే షెడ్యూల్ కులాలు కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ కానీ, మైనార్టీ వర్గాలు కానీ, ఇతర కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ మనందరి యొక్క సమిష్టి బాధ్యత ఏంటి అన్నప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఒక సంపదను ఏర్పాటు చేశాడు. విద్య అన్నటువంటి సంపద, అది కూడా ఆరోగ్య పరిరక్షణ విషయంలో కానీ లేకపోతే విద్యాపరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి గొప్ప సృష్టి, గొప్ప సంపద. అలాంటి సంపదను ఈవేళ పరిపాలన చేతకాని ఒక దద్దమ్మ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తూ ఉన్నారు. అది దాని పేరు కూటమి కాదు, దాని పేరు కుతంత్రాలు, కుట్రలు, అన్యాయాలు, దుర్మార్గాలకి నిలయం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఈవేళ దానికి అధిపతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈవేళ 17 కళాశాలలు, మెడికల్ కళాశాలని, దానికి అనుబంధంగా 300 పడకలతో వచ్చే హాస్పిటల్ని, వీటన్నిటికీ ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన కష్టపడి సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం, మా పేద వర్గాల కోసం ఆయన కష్టపడి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి 17 కళాశాలలు తెచ్చి మాకు ఇది ఒక భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో మా భరోసానంతా నీరు గాలుస్తున్నాడు, మా జీవితాలను అంధకారం చేస్తూ ఉన్నాడు, మా జీవితాలకి అర్థం లేకుండా చేసే ఒక ప్రక్రియ ఈనాడు ఈ ప్రభుత్వం ఒక కుట్రతో చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు అనుభవం? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాం, అదేవిధంగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటాం. ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ఇండస్ట్రీ, నీ పరిపాలన బాధ్యతలు ఎక్కడికి పెట్టేశావు? ఎవరికి తాకట్టు పెట్టావు? ఈవేళ పరిపాలన అనేది లేదు. ఈ వర్గాల యొక్క భవిష్యత్తు కోసం ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఇప్పుడు ఇదిగో మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నటువంటి ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షులైనటువంటి గొల్లపల్లి దేవుడి గారు, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు ఈ ఉద్యమాన్ని మేము చేస్తాం. ఇది ఒక నిరసన ఈ ప్రభుత్వానికి, ఈ చేతకాని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం. ఇక చూడండి, వేలాది మంది
ఆయా సామాజిక వర్గాల నుంచి వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజల యొక్క సమూహంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ డేవిడ్ గారి యొక్క నాయకత్వంలో మేము ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో పెద్దలుగా ఉన్నటువంటి అనేక మంది ఈ 7 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి కోఆర్డినేటర్లు కానీ ఇంకా దళిత పెద్దలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇది కేవలం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక దుశ్చర్యలు, ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ వర్గాల యొక్క జీవితాలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మా జీవితాలని చింద్రబంద చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి జీవో ఇచ్చిందో ఆ జీవోని రద్దు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్గాలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. మా జీవితాలతో చెలగాట మారుతున్నాం. నువ్వు మాకు ఇచ్చింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. మేమందరం కలిసి ప్రయాణం చేసే ఈ సామాజిక వర్గాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక దుశ్చర్య నువ్వు చేసావు. జీవితాల్లో నిన్ను మర్చిపోలేము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించి ఈ వర్గాలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాయితీలు కానీ హక్కులు కానీ ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పరిరక్షించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలు రాస్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నటువంటి పేదవాళ్ళు, బీసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు, ఓసీలు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా లక్షలాది రూపాయలు మెడికల్ కాలేజీల్లో చదువుకోవడానికి ఖర్చుతున్న శుభ సందర్భంలో పేదవాడు చదువుకోవాలి, పేదవాడు డాక్టర్ అవ్వాలి, పేదవాడు ప్రొఫెసర్ అవ్వాలి, పేదవాడు కూడా మెడికల్ కాలేజీలో చదువుకోవాలి, ఎంబీబీఎస్ సీట్లు సాధించాలన్న ఆలోచన విధానంతో గొప్ప సంకల్పం, గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి వాటిల్లో 2 సంవత్సరాల నుంచి 2 బ్యాచ్లుగా మెడికల్ కాలేజీలు విద్యార్థులు చదువుకుంటున్నారు. 2 కాలేజీలు మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. పులివెందుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ఆ కాలేజీకి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం ఒక లేఖ రాసింది, మెడికల్ కాలేజీ సీట్లు అవసరం లేదు, వెనక్కి తీసుకోమని ఎన్ఎంసీకి. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశానని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలకి 17 మెడికల్ కాలేజీల్లో మిగతా కాలేజీలు నిర్మాణం అవ్వాలంటే 6 కోట్ల రూపాయలు మాత్రం అవసరం. 6,000 కోట్ల రూపాయలు మాత్రమే అవసరం. ఈ 6,000 కోట్ల రూపాయలని 2 లక్షల కోట్ల రూపాయలు నిర్మాణం చేయలేరా? అంటే ఎస్సీ వాళ్ళు మెడికల్ వైద్యం చదువుకోకూడదు, బీసీలు చదువుకోకూడదు, ఓసీలు చదువుకోకూడదు అనే ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి, ఎస్సీ విద్యార్థులకు వసతి గృహాలు ఉండవు. పేద విద్యార్థులకి వసతి గృహాల్లో సౌకర్యాలు ఉండవు. కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్యన అంటారు పశువులకి హాస్టల్ కట్టిస్తానంటున్నారు. పశువులకి హాస్టల్ కట్టించడానికి వచ్చే డబ్బులు మీరు 6,000 కోట్ల రూపాయలు ఈ నిర్మాణంలో ఎందుకు రావో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సందర్భంలో మరి ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రి వస్తే, మెడికల్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి వస్తే కనుక ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ విద్యార్థులే రారు, డాక్టర్స్ వస్తారు, ప్రొఫెసర్స్ వస్తారు, పారామెడికల్ సిబ్బంది వస్తుంది, ఏఎంఓ వస్తారు. ఆ ప్రభుత్వ కాలేజీలు ఉరుసుట్లో కూడా మెస్సులు, క్యాంటీన్లు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యి అక్కడ ఉద్యోగ వృత్తి కల్పితం అవుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 కాలేజీలు వచ్చిన సందర్భంలో 2,550 మెడికల్ సీట్లు పెరిగినాయి. ఈ 17 కాలేజీలు సంపూర్ణంగా నిర్మాణం అవుతే 4,910 సీట్లు పేదవాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు తగ్గుతాయి. మరి అదేవిధంగా పీజీలు వస్తాయి. ఇన్ని జరిగేటప్పుడు పేదవాడు చదువుకోకూడదు, ఎస్సీ వాడు చదువుకోకూడదు, బీసీలు చదువుకోకూడదు అని కుట్రతోటి మరి చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసి పీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పీపీ విధానం అంటే ఏంటంటే, కొంతమంది అంటున్నారు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని. ప్రైవేట్లోనే ఉంది కదా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న విధానాన్ని. ఈ విధానం ద్వారా 33 సంవత్సరాలు ఒకసారి,
మళ్ళీ రెన్యువల్ చేసి ఇంకో 33 సంవత్సరాలకి ఈ ప్రైవేట్ విధానానికి సుమారు 66 సంవత్సరాలు కట్టబెట్టే వాతావరణం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే 66 సంవత్సరాల దాకా కూడా పేదవాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకోకూడదనే ఆలోచన. ఇది దుర్మార్గమైన చర్య. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాయడానికి మీరెవరని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తున్నాం.